హాయ్ అండి, ఈరోజు మనం ఎగ్ రైస్ చేయబోతున్నాం. సో దీనికి కావాల్సింది ఫస్ట్ 3 ఎగ్గులు కావాలి. దాని తర్వాత ఒక గరం మసాలా, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కారం, దాంతోపాటు సోయా సాస్. ఇవి ఉంటే మనం ఎగ్ రైస్ అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు. సో దీంతోపాటు మనం ఉడకబెట్టుకున్న రైస్ అయితే కావాల్సిందే. సో వీటితో ఇప్పుడు మనం ఎగ్ రైస్ చేద్దాం. సో దీంతోపాటు కొంచెం ఆయిల్ అయితే కావాలి. ఇదిగోండి ఆయిల్. సో వీటితో ఇంకా మనం ఇప్పుడు ఎగ్ రైస్ అయితే రెడీ చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను నేను. ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. 3-4 స్పూన్లు అయితే ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లో ఎగ్స్ వేసుకుందాం. ఇదిగోండి ఇక మనం ఎగ్స్ వేసుకున్నాం. సో దీన్ని వేడి చేద్దాం. ఇట్లా తిప్పుకుందాం కొంచెంసేపు. ఎక్కువసేపు దాన్ని టచ్ చేయమాకండి. దాని తర్వాత ఫస్ట్ అవి ఎగ్స్ ఉడికిన తర్వాత అప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం దీన్ని. ఇంకా పక్కన కాలేదు, ఇది ముక్కలు వేసుకోవాలి. చూసారుగా ఇలా ముక్కలు చేసుకుందాం. సో దీని తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం, 2-3 స్పూన్స్. దాని తర్వాత ఇక రైస్ వేసేయటమే. చూడండి 3 స్పూన్లు అలాగా వేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఇట్లా మిక్స్ చేద్దాం. ఇప్పుడు రైస్ వేసుకున్నాం మనం. ఇదిగోండి వీటిలో రైస్ వేసుకున్నాం ఇక మనం. సో దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్, అలాగే కారం, దాని తర్వాత సోయా సాస్, గరం మసాలా అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ గరం మసాలా వేసుకుందాం మనం. మీకు ఎంత కావాలంటే స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లైట్గా కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇదిగోండి గరం మసాలా వేసుకుందాం. ఇక ఇప్పుడు సోయా సాస్ పోసుకుందాం. 2 స్పూన్లు, 2 చెంచాలు ఇలాంటివి పోసుకుంటే. ఇదిగోండి ఇలా 2 మూతలు పోసుకుందాం సోయా సాస్ కూడా. ఇదిగోండి దీని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసి వేసుకుందాం, లేదంటే సరిగ్గా ఎక్కువైందంటే తినలేము మళ్ళీ. ఫస్ట్ 1.5 స్పూన్ వేసుకుందాం మనం. సాల్ట్ అయితే సరిపోయింది. సో దీని తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. కారం కొంచెం వేసుకుందాం. స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోండి మీరు. ఇదండి ఇలా 2 స్పూన్లు వేసుకున్నాను నేను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసామండి. ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇట్లా తిప్పేయటమే. ఇంకా కింద ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైకి వస్తాయి. ఇదిగోండి ఇక మిక్స్ చేసాం, మొత్తం కలిపేసి ఇక తినేయటమే. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి. సో ఇది ఎంతో సేపు పడుతుందండి మనకి. రైస్ కంప్లీట్ అయిపోతే మనకి ఓన్లీ ఒక 5 మినిట్స్లో ఇదంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక చూడండి. సో మీరు కూడా ఇలాగ సింపుల్గా తొందరగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోండి, సరిపోద్ది. ఓకే అండి, ఇక మనం ప్లేట్లు వేసేసుకొని తినేద్దాం ఇంకా. సో అయితే ఈ ఎగ్ రైస్ తినటం వల్ల యూజెస్ ఏందనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు. సో ఎగ్ రైస్ తినటం వల్ల ఇప్పుడు మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ కలిపాం కదా. సో రైస్ వల్ల కొంచెం కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో ఎగ్స్ వల్ల కొంచెం ప్రోటీన్ మనకు వచ్చేది. ఎగ్స్ వల్ల 3 ఎగ్స్ వేసాం కాబట్టి మనకి 18 గ్రామ్స్ అయితే ప్రోటీన్ వచ్చింది. సో దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ రైస్ నుంచి వస్తాయి. దాని తర్వాత క్యాలరీస్ ఏమో మనకి ఆయిల్ వేసాం కాబట్టి క్యాలరీస్ కూడా వస్తాయి. సో దాని తర్వాత మనకి సాల్ట్ వేసాం కాబట్టి మనకి సోడియం కూడా మన బాడీకి పట్టుకునేది. సో యూజెస్ అయితే ఇవ్వండి ఎగ్ రైస్ వల్ల. సో అయితే ఇది తొందరగా చేసేసుకోవచ్చు మనం. సో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే రెసిపీతో అయితే కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్.